వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళ విషయంలో ఏంజిల్ మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు విక్టరీ సాధిస్తున్నారని ఒక స్త్రీ మీ విషయంలో కుట్ర చేయడానికి దారి చూశారు. వేగంగా ఆపాలని కూడా చూశారు. కానీ కాలమే వారికి బుద్ధి చెప్పిందండి. అసలు ఏం జరిగింది, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ మీద లాంగ్ టర్మ్ బోటు, షిప్పు, ఓకేనా, మీరు ఉన్న దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం, తర్వాత వేరే దగ్గర నుంచి మళ్ళీ ఉన్న దగ్గరికి రావటం, ఇలా చాలా రకాలుగా మీరు ట్రావెల్ చేస్తూ వచ్చారు ఈ లైఫ్ టైంలో, ఈ 20-30 ఇయర్స్లో. అండ్ మీరు వెళ్ళిన ప్రతి చోటికి బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. నైట్ అండ్ డే టైంలో కొంతమంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. మిమ్మల్ని గమనిస్తూ మీ వెనకాల నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ వచ్చారంట. డే టైంలో ఏమో ఏదైతే పని చేద్దాం అనుకున్నారో తద్వారా మీ మీద గొడవకు రావడానికి ట్రై చేయటం. నైట్ టైంలో ఏమో వాషింగ్ ఏరియా, వాకింగ్ ఏరియా, ఈ పనులు చేయటం. ఓకేనా, 40-41 ఇయర్స్ ఉన్న, 40 పైన ఉన్న ఏజ్ ఉన్న పర్సన్స్ ఏంజల్ ఒకటే చెప్తున్నారు, ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు పరుగులు ఎడుతున్నారు కదా మీ వెనకాల. దేనికోసం, ఏం సాధించారు అంటే ఏమీ లేదు. అప్పుడు ఏదైతే వాళ్ళు నిక్కర్ బనీన్ మీద ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఇంకా ఉన్నది కూడా పోయారు. ఇంకా వాళ్ళ కీర్తి ప్రతిష్టల పరంగా, వాళ్ళ కుటుంబం పరంగా చిన్నాభిన్నం అయిపోయారు. మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల వారు ఏమైనా సాధించారా? నథింగ్. ఫుల్ మూన్ మొత్తం ఇల్యూషన్లో ఉన్నారు, మొత్తం భ్రమలో. ఏంటంటే మిమ్మల్ని ఏదో చేసేస్తే ఎన్నో డబ్బులు వచ్చేస్తే ఆ డబ్బులు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతే, బిజినెస్ చేస్తే కొన్ని కోట్లు వచ్చేస్తాయి. ఎస్, మీనరాశి ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. పూర్తిగా భ్రమలోనే ఉన్నారు వాళ్ళు మీ సిబ్లింగ్స్ విషయంలో, ఇంట్లో ఒకరి విషయంలో. ఓకేనా, వాళ్ళు బాగా ఆలోచించాలి, చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలీదు నిజమేంటో. వాళ్ళు తల తోక, వాళ్ళ తల వాళ్ళే, వాళ్ళ తోక వాళ్ళే. వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అయితే వాళ్ళ తలకి లేదా వాళ్ళ తోకకి ఎసరు పెట్టుకుంటున్నారు మీ విషయంలో. అది మీ ఫాదర్ ఫిగర్ అయి ఉండొచ్చు, మీ ఒక బ్రదర్ ఫిగర్ అయి ఉండొచ్చు అండి. మెయిన్ రాశి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు, లేదా అప్పర్ ఫిగర్, నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు. ఎస్, గుండ్రంగా వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతున్నారు. అవునండి, ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. గొర్రెల్లాగా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? మీ పని మీరు చేసుకుంటున్న మీ మీద. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అని ఒక చెప్తుంటే వీళ్ళు గొర్రెల్లాగా తల ఊపేసి మీ మీద యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మేసం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. కొత్తగా మూన్ సైకిల్ స్టార్ట్ అవబోతుంది, నియర్ బై అమావాస్య. ఏదో చేసేద్దాం అంటే ఓకే, ముందుకు వెళ్ళిపోండి, లేదంటే ఊబిలో చిక్కుకుపోతారు. దిస్ ఈస్ ద అల్టిమేట్ అడ్వాన్స్గా ఏంజల్ ఇస్తున్న మీకు సైన్ అండి. ఇంక ఊబే, అందులో ఈదడాలు, తప్పించుకోవడాలు, ఇంకొకటి మీద తోసేయడాలు ఉండవు. ఎవరైతే దిగుతారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఊబిలో పడ్డట్టే. వారి జీవితాన్ని వాళ్ళు ఇంకా కంప్లీట్గా సాక్రిఫైస్ చేసేసుకోవాల్సిందే. బయటికి రాలేరండి. అన్ని రకాలుగా ఇంకా అయిపోయింది. ఏంజల్ సైన్స్ ఇవ్వడం, చెప్పడం ఇంకా అయిపోయింది. వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకేనా, 7 మెంబర్స్కి అర్థం అవుతుంది. వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది ఈ పని ఆపకపోతే అని. 7 మెంబర్స్కి అర్థం అవుతుందండి. వాళ్ళకి వాళ్ళ పని అయిపోద్ది, ఇంకా ఫుల్ స్టాప్ పడిపోద్ది ఇంకా అని. అండ్ ఇంట్లో ఒక మేల్ పర్సన్ కూడా అర్థమవుతుంది. మీనరాశి తలా తోక లేని పనులు చేస్తున్నారు. తలా తోక, ఎవరి మెప్పు కోసం, దేనికోసం, వారి జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసుకోవడానికి. ఎస్, వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు
తలా తోకలేని పనులు చేస్తున్నారు అని. వాళ్ళు చూస్తున్నారు, ఒకరు 7 మెంబర్స్లో ఫుల్ స్టాప్ పడిపోవడం చూస్తున్నారు. ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది రివర్స్ అయిపోవడం చూస్తున్నారు. కంట్రోల్ చేయలేకపోవడం చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా చేయలేకపోవడం చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పడమో వీళ్ళు వినడమో కాదు, ఆ పరమేశ్వరుడు ఒకరు ఉన్నారండి, కాపాడేవారు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. మీరు ఎవరు నమ్ముకుంటే వాళ్ళు ఆ రూపంలో వస్తారు. మీరు ఏదైనా సరేనండి, నేచర్ ఉంది, ఓకేనా, పంచభూతాలు ఉన్నాయి. అస్సలు అంత ఈజీగా ఎవరు అనుకుంటే వాళ్ళు ఇంకొకరి జీవితాన్ని తొక్కేసి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు, ఓకేనా, 30 సంవత్సరాలు కష్టపడి మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఒక జీవనాధారం కోసం మీరు పడుతున్న పాటలకి మీకు ఒక దారి చూపించాలి, మీరు డిజర్వ్, మీరు కష్టపడకూడదు, మిమ్మల్ని ఒక నీడలో నిలబెట్టాలి అని మీ ప్రొటెక్టర్స్, మీ ఏంజల్స్, మీ పితృదేవుళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న దేవుడు మీకు సైన్స్ రూపంలోను, గిఫ్ట్స్ రూపంలోను అనేక రకాలుగా మిమ్మల్ని నిలబెట్టడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేయాలి, జీవితాన్ని ఎటు కాకుండా చేసేయాలి అంటే దేవుడు సహించడండి, ఓకేనా. ఈ దేవుడు అస్సలు సహించరు. మీరు ఎవరు నమ్ముకుంటున్నారో, మీరు ఎవరిని పూజ చేస్తున్నారో వాళ్ళే మీ ప్రొటెక్టర్, మీ ఇష్ట దైవమే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఓకేనా. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. మీరు మీ ఇంట్లో ఒకరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, కేర్ గివర్, ఓకేనా, ఫుడ్కి సంబంధించి కుక్ చేసేవాళ్ళు, వాళ్ళు స్ట్రాంగ్గా ఒక మూవ్ తీసుకున్నారు. ఆ మూవ్ వల్ల ఏంటి అంటే వారి జీవితం ఇంకా సెటిల్ అయిపోద్ది, ఇంక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. కాబట్టి స్ట్రాంగ్గా ఒక అడుగు వేసేయండి, ఏదేమైనా సరే జెండా దింపేయాలి, ఓకేనా. మీరు ఆల్రెడీ జెండా పాతేశారు, ఆ జెండాను దింపేయాలి అని చెప్పి హౌస్కి సంబంధించిన వ్యక్తి లేదా హౌస్లో వ్యక్తి ట్రై చేస్తున్నారంట. వాళ్ళకి మళ్ళీ సగమే తెలుసు, కుట్రల్లో వాళ్ళకి ఎప్పుడు సగమే తెలుసు, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు, అంత వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, వాళ్ళు సేఫ్ అని భ్రమలో ఉంటారు. మీ దాకా రానంత వరకే వారు సేఫ్, మీ దాకా వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు అంతే. మీరు చేస్తున్న పనులు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా అవసరం అండి. ఏది ముఖ్యం, ఏది చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఏంటి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇద్దరు విషయంలో అందరూ కలిసి ఏం చేయాలి అనే ఆలోచనలోంచి అందరూ ముందుకు వెళ్ళిపోండి. ఏమీ చేయలేరు, చేయడానికి పర్మిషన్ లేదు. ఏంజల్ ఒకటే చెప్తున్నారండి, మీరు మీ వాళ్ళు సేఫ్. ఎస్, మీరు మీ వాళ్ళు సేఫ్ అండి. ఇక్కడ ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. ఇది మీరైతే, ఓకేనా, ఇక్కడ మీరు ప్రొటెక్షన్లో ఉంటే మీ చుట్టూ ఏ సైడ్ నుంచి వచ్చినా సరే వాళ్ళే ఇరుక్కునేది, ఓకేనా. వాళ్ళు దూరంగా ఉండి మీ దాకా రానంత వరకు వాళ్ళకి, అది కూడా దూరంగా ఉండి ఎంతకాలం వాళ్ళు నడిపించలేరండి, బాధ పెట్టలేరు కూడా, ఓకేనా. ఎటు సైడ్ నుంచి వచ్చినా సరే, ఫ్రంట్ బ్యాక్, ఇంకా ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలలు, ఈశాన్యం, ఇంకా కార్నర్స్ నుంచి కూడా, ఓకేనా. ఎటు సైడ్ నుంచి వచ్చినా వాళ్ళకే ప్రాబ్లం, ఎటు సైడ్ నుంచి వచ్చినా మీ క్రియేటివిటీని ఎవ్వరూ కూడా ఆపలేరండి. వాళ్ళు జీరో అయిపోతారు అంతే, ముందు వాళ్ళు ఆగిపోతారు. 420 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎస్, ఐ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, రెడ్ కలరు. క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, ముగ్గురు ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి ఫుల్ మూన్ విషయంలో అంటే పౌర్ణమి, ఓకేనా, లేదా అమావాస్య, గో ముందుకు వెళ్ళిపోండి, మీరు ఊపికి చాలా దగ్గరగా ఉన్నారు, తర్వాత నేనేం చేయలేనని ఏంజల్ చెప్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.